कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौरभक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौरभक्त वृंदा। అందరికీ స్వాగతం। మన శ్రీకృష్ణ కథాసుధకి శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధ చెప్పుకుంటున్నాం. మనం నిన్న గౌరసుందరుడి యొక్క కృష్ణావేశాన్ని చూసాం. అద్వైతాచార్యుల వారు ఆయనని గుర్తించి ఆయనని అర్చించి తను అక్కడి నుంచి నిజంగా నా స్వామి అయితే నన్ను పిలుస్తారు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ప్రకాశాన్ని తను కొనసాగిస్తూ ఉన్నారనమాట. అప్పుడే ఏడవడం అప్పుడే నవ్వడము ఆ విధంగా చేయడంతో అమ్మ భయపడుతుంది, దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంది. ఒకరోజు గదాధర పండితుల వారు వచ్చారనమాట. ఆయన ఒక తాంబూలాన్ని ఇద్దామని చెప్పేసి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆయనను చూసి నమస్కరించాడు. వెంటనే తను మూర్ఛల్లి పడిపోయాడనమాట. పడిపోయి ఎక్కడున్నాడు నా కృష్ణుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అనగానే తను పాపం సడన్గా అలా మూర్ఛ పడిపోయి తనలో వచ్చినటువంటి అష్టసాత్విక వికారాలను చూసి తను ఏం చెప్పాలో తెలియక తొందరలో ఎందుకు స్వామి ఎప్పుడు నీ హృదయంలోనే ఉంటాడు నిరంతరము అని చెప్తాడనమాట. అలా చెప్పగానే గౌరసుందరుడు ఆయన యొక్క శరీరాన్ని తన హృదయాన్ని చీల్చేయడం మొదలు పెట్టేశాడనమాట. ఏం చేయాలో అర్థం కాక తనని ఏదో ఒకలాగా ఓదార్చి తనని స్థిమితుడిగా చేసి చెప్తున్నాడా, వస్తాడు కృష్ణుడు వస్తాడు, నువ్వు కొంచెము వేచి ఉండు అని చెప్పేసి తనని స్థిమితంగా కూర్చోబెడతాడనమాట. ఇవన్నీ కూడా చూసి తను అంటుందన్నమాట. గదాధర పండిత్ దగ్గరికి వచ్చేసి అంటుంది, నువ్వు చిన్న పిల్లోని చూసుకున్నట్టుగా ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు, నా పుత్రుడు ఇలా అయిపోతున్నాడు, నాకు భయం వేస్తుంది. సో నువ్వు ఎంత తెలివితో నువ్వు నా పుత్రుని నువ్వు సంలాయించావు, అందుకని చెప్పేసి నా పుత్రుని వదిలేసి నువ్వు ఉండొద్దు అని చెప్పేసి ఆయనని రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. ఎప్పుడు సదా నా పుత్రుడితోనే ఉండు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగా తను శాంతపడతారు. తర్వాత భక్తులందరితో కలిసి తను చెప్తూ ఉన్నారనమాట. నేను ఒకరోజు గయా నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా కృష్ణుని చూశాను అనేసి చెప్తారు. ఆ విధంగా అప్పటి నుంచి ఆ కృష్ణుని చూస్తే కానీ నాకు ఈ అనంతమైన దుఃఖం ఉంది, ఆ కృష్ణుని చూస్తే కానీ నా దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతాను అనేసి అంటారనమాట. తర్వాత ఇంకే విధంగా తన యొక్క ఆయనలో ఉన్నటువంటి వికారాలన్నింటినీ చూసి అందరూ ఏమనుకుంటున్నారు, వ్యాసుడో శుకుడో లేకపోతే ప్రహ్లాదుడో నారదుడో అనేసి అనుకుంటున్నారు, లేకపోతే కృష్ణుడి యొక్క ఆవేశ అవతారము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు అలా ఏడుస్తున్నాడు అంటే కృష్ణ విరహంలో గోపికలు ఏ విధంగా అయితే ఏడుస్తున్నారో ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏడుస్తున్నాడు అనమాట. ఎక్కడ గోపికా నాథుడైనటువంటి ఆ శ్యామ సుందరుడు ఎక్కడ, నీ దర్శనము దుర్లభమైపోయింది, నీ పాద దర్శనం లేకుండా మేము ఎలా బ్రతుకుతాము, ఈ రోజు ఎలా గడుస్తుంది అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. కృష్ణ విరహంలో ఏడుస్తూ ఉన్నాడు.
ఎప్పటి వరకైతే నేను ఆ కృష్ణుడిని చూడనో నాకు స్థిరత్వం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడనమాట. తర్వాత మరి వీళ్ళందరూ కలిసి ఇంకా తను సంకీర్తనాన్ని ప్రారంభించారు. సంకీర్తనాన్ని ప్రారంభించడంతో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఉన్మాదులు అయిపోయారా, ఇలా గట్టి గట్టిగా అరిచేస్తే స్వామికి మాత్రం కోపం రాదా, వీళ్ళు చేసేది ఏమైనా భక్త్యా అనేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ ఆ ముస్లిం రాజు దగ్గరికి వీళ్ళ సమాచారం వెళ్ళింది. ఆయన భటులని పంపించారు, ఆయన నిగరానీలో పెట్టారు. వీళ్ళందరితో వల్ల మొత్తం ఈ ఊరికే అరిష్టం కలగబోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు తను చేసేటటువంటి గర్జనతో భక్తులందరికీ కూడా ఉత్సాహము, భగవంతుడి యొక్క కృప వాళ్ళకి దొరుకుతుందంట. ఎవరైతే ఈ పాషాండులు ఉన్నారో, ఎవరైతే భక్తులని దూషించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెవులు రంధ్రాలు పడిపోతూ ఉన్నాయంట. వాళ్ళ నిద్ర అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. పాపం రాత్రి నిద్ర అంతా కూడా పోయిందనమాట వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు నిద్ర పోకపోయేసరికి వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయి వీళ్ళని ఇంకా ఎక్కువగా దూషించడము మొదలు పెడుతూ ఉన్నారనమాట. మొదలు పెడుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ మాటలన్నీ విని శ్రీవాస్ పండితుడు చాలా భయపడుతూ ఉన్నాడు అనమాట. అయ్యో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఈ కాజీ ఏం చేస్తాడో తెలియదు అని చెప్పేసి లోపల తను భయపడుతూ ఉన్నాడనమాట. రాజుగారు అంటే ఆయన ఆదేశం ఏమి ఇస్తాడో తెలియదు, ఎక్కడికి పారిపోతామో ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. అయ్యో నేను ఇప్పుడు ఈ సర్వనాశనాన్ని అంతా కూడా నేను కళ్ళారా చూడాలా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడనమాట. అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా గోవిందుడి యొక్క పాదాలను స్మరించుకుంటూ ఉన్నారనమాట. అందరూ ఏమనుకుంటున్నారు, కృష్ణుడికి ఇష్టం ఏదైతే అదే జరుగుతుంది, అదే సత్యం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నారనమాట. సో మనం అక్కడి వరకు చెప్పుకున్నాము. మధ్యఖండం 2వ అధ్యాయము 245వ శ్లోకం నుంచి మనము కొనసాగించుకోవాలి. నిర్భయ బేడాయ మహా ప్రభు విశ్వంబర త్రిభువనే అద్వితీయ మదన సుందర. ఆ విధంగా ఈ విశ్వంబరుడు నిర్భయంగా అక్కడ సంచరిస్తూ ఉన్నాడంట. మరి ఆయన రూపం ఎలా ఉంది అంటే ముల్లోకాల్లో అద్వితీయమైనటువంటిది, ఆ దుర్లభమైనటువంటి ఆ మదన సుందరుడైనటువంటి ఆయన రూపం అన్నమాట. సర్వాంగే లేపియాచేన సుగంధి చందన అరుణాధర శోభే కమల నయన చాచారాచి కూర శోభే పూర్ణచంద్రముఖ స్కందే ఉపవిత శోభే మనోహర రూప దివ్యావస్త్ర పరిధాన ఆదరే తాంబూల కౌతుకే గేలేన ప్రభు భగీరథి కుల. ఏ విధంగా ఉందో ఆయన రూపాన్ని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వర్ణిస్తున్నారనమాట. ఆయన శరీరం అంతా కూడా సుగంధంతో నిండినటువంటి గంధంతో పూయబడి ఉందంట. తర్వాత ఆయన కళ్ళల్లో ఎరుపు కనిపిస్తుందన్నమాట, ఆ కరుణ కనిపిస్తూ ఉందన్నమాట. అరుణ వర్ణంలో ఉన్నటువంటి ఆయన అధరాలు, తర్వాత ఆయన ముఖమేమో పూర్ణ చంద్రుడిలాగా ఉందంట. ఆయన హెయిర్స్ కర్లీ హెయిర్స్ నొక్కులుగా తిరిగి ఉందంట. ఆ తర్వాత ఆయన భుజము మీద యజ్ఞోపవీతము జంజం వేసుకొని చాలా మనోహరమైన రూపంతో తను ఉన్నాడనమాట. దివ్యమైన వస్త్రాలను ధరించున్నాడు, తాంబూలం నములుతూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా తన ఆ దివ్య మంగళ స్వరూపుడైన గౌరసుందరుడు భగీరథి తీరానికి, గంగా తటానికి వచ్చాడంట. జతే కా సుకృతి హాయా దేకితే హరీషా జతే కా పాషాండి సభా హాయా విమరీషా. ఎవరైతే సుకృతవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరసుందరుణ్ణి చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారంట. పాషాండులు మాత్రము విమర్శిస్తూ ఉన్నారంట. ఏతా బాయా సూనియా బాయా నహి పాయా రాజారా కుమారాజేనా నగరే బేడాయా. ఈ పాషాండులు అందరూ అనుకుంటున్నారట, అసలు వీడికి ఏమన్నా భయం ఉందా, ఇంత
కూడా భయం లేదు, ఇంత వింటున్నాడు, రాజే స్వయంగా తన భటులని పంపించారు అని చెప్పి ఇదంతా విన్నా కూడా తను భయపడకుండా ఏం చేస్తున్నాడంట, రాజారా కుమార జైన నగరే బేడాయ, రాజకుమారుడు ఏ విధంగా అయితే తిరుగుతాడో నగరం అంతా ఆ విధంగా తిరుగుతున్నాడు అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారనమాట. ఆరాజనా బాలే బాయి రూజిలా జాదాకా జాతా దేకా ఏ సభా పాలవారా పాకా, వాళ్ళందరూ అలా అనుకుంటున్నారంట. సరేలే ఇప్పటి వరకు ఇలా తను చేస్తూ ఉన్నాడు కదా, ఇంత నిర్భయంగా ఉన్నాడు కదా, ఒకవేళ ఇప్పుడు ఆ రాజే వచ్చాడు అనుకో అప్పుడు ఏం చేస్తాడు, పారిపోక అనేసి అనుకుంటున్నారు వాళ్ళందరూ. నిర్భయే చాహే నాచారి దీకే విశ్వంబరా కంగారా సుందర స్తోత్ర పూలినా సుందర. విశ్వంబరుడు మాత్రం నిర్భయంగా ఆయన దృష్టిని నలువైపులా సారింపచేశారంట. ఆ గంగాదేవి ప్రవహిస్తూ ఉంటే ఆ అందమైన పులినంలో ఆయన అక్కడ కూర్చున్నారనమాట. గాబి ఏక చూదాదేకి పూలినేతే చరే అంబరావకారి ఆయి సే జలకాయి రావే. అక్కడ ఏముందంట, ఒక ఆవుల మంద ఉందంట. అక్కడ ఇసుక తిన్నెల పైన నడుస్తూ ఉందంట ఆవుల మంద. ఏం చేస్తున్నాయి అంటే అవన్నీ కూడా గంగా జలాన్ని తాగడం కోసమని అక్కడికి వచ్చాయన్నమాట. ఊర్ధ్వా పుచ్చకారి కేహా చతుర్దే కే దాయా కేహా రూజు కేహా సూయే కేహా జలకాయా. ఆ ఆవుల మందులో కొన్ని ఆ తోకలు పైకెత్తి పరిగెడుతూ ఉన్నాయంట, కొన్నేమో ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తూ ఉన్నాయంట, ఆడుకుంటూ ఉన్నాయి, పోట్లాడుతూ ఉన్నాయి. కొన్నేమో అక్కడ పడుకొని విశ్రామం తీసుకుంటూ ఉన్నాయంట, కొన్నేమో నీళ్ళని గంగా జలాన్ని తాగుతూ ఉన్నాయంట. దేకియా గర్జాయే ప్రభు కారే హూ కారా మాజీ సేయి బాలే వారే వారా ఏయి మతే ధాయి ఘేలా శ్రీవాసేరా గరే కీ కారా స శ్రీవాసా బాలయే హుంకారే. అక్కడ ఆ ఆవుల మందని చూసి గర్జిస్తూ ఉన్నాడంట, మాటి మాటికి గర్జిస్తూ ఏమంటున్నాడంట, నేనే అతన్ని, మోజేసేయి నేనే అతన్ని, ఎవరిని, ఆ శ్యామసుందరుని నేనే అని చెప్పేసి తను గర్జిస్తూ ఉన్నాడు, నేనే అతన్ని అనేసి అంటూ ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, త్వరగా ఏమైతే దాకే గేల శ్రీవాసేరా గారి శ్రీవాస పండితుడి యొక్క ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, కీకారీసా శ్రీవాస ఏం చేస్తున్నావయ్యా, భలయ హుంకార గట్టిగా అరుస్తూ ఆయన అంటున్నాడట, ఏం చేస్తున్నావు శ్రీవాస. ఎందుకంటే శ్రీవాస పండితుడు తన హృదయంలో ఎంత బాధపడుతూ ఉన్నాడు కదా, అయ్యో ఇప్పుడు ఏమవుతుందో, ఈ వినాశాన్ని నేను చూడాల్సి వస్తుందా అని ఏమవుతుందో అని తను బాధపడుతున్నాడు కదా. మరి అందరి హృదయంలో ఉన్నటువంటి స్వామి తన భక్తుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండగలుగుతాడు, అందుకని చెప్పేసి తను పరుగు తీస్తూ ఇప్పుడు శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడనమాట. నృసింహ పూజాయే శ్రీవాస జయి గారే. శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఒక నృసింహస్వామి విగ్రహం ఉంది, ఆయనని పూజిస్తూ ఉన్నారనమాట. పూనాలాది మారే తాహారాదు యారే. బయట నుంచి గట్టిగా పిలుస్తూ ఉన్నాడు, పలకకపోయేసరికి గట్టిగా తన్నేశాడంట డోర్ని, వాళ్ళ డోర్ని గట్టిగా తన్నేశాడంట. కహారే పూజీసే కారీసకారా ధ్యాన. ఏం పూజ చేస్తున్నావు, ఏం ధ్యానం చేస్తున్నావు, జాహారే పూజిస్తారే దేకే విద్యమానా. ఎవరిని ధ్యానం చేస్తున్నావు, ఎవరిని పూజ చేస్తున్నావో నీకు తెలుసా, చూడు ఇటు చూడు, మీ ఇంట్లో ఎవరు వచ్చారో చూడు అనేసి అంటున్నాడనమాట. జ్వలంతా నాలాదేకి శ్రీవాస పండిత హాయిల సమాధి భంగా చాహే చారి భీత. ఆయన కళ్ళు మూసుకొని నరసింహస్వామిని ధ్యానం చేస్తూ ఉంటే ఆయన కళ్ళల్లోకి ఒక జ్వాల అగ్ని వచ్చేసిందంట. ఆ ప్రజ్వలించే అగ్ని కనిపించిందనమాట. వెంటనే ఆ ప్రజ్వలించినటువంటి అగ్నిని దర్శనం చేసుకోగానే పాపం తన సమాధి భగ్నం అయిపోయింది, తన కళ్ళు తెరిచి చూశాడనమాట. చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడనమాట. దేకే వీరాసానే బాసి ఆచే విశ్వంభరా చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మధర. శ్రీ విశ్వంభరుడు వీరాసనంలో కూర్చొని ఉన్నాడు, కూర్చొని చతుర్భుజములతో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నాడనమాట. గర్జితే ఆచాయే జేనా మత్త సింహాసారా వామ కక్షేతాలి దియా కరియే హుంకారా. ఎడమ చేయిని తన తొడ మీద
పెట్టుకొని కొడుతూ ఉన్నాడంట, గర్జిస్తూ ఉన్నాడంట. ఆయన తొడపైన చరుస్తూ తను హూంకారం చేస్తూ ఉన్నాడనమాట. ఆయనకి ఇప్పుడు నరసింహ ఆవేశం వచ్చేసింది. ఆయన నరసింహ ప్రకాశాన్ని ఇప్పుడు శ్రీవాస పండితుడికి చూయించబోతూ ఉన్నాడనమాట. దేకియా హాయిలా కంపా శ్రీవాస శరీరే శబ్ద హాయిలా శ్రీవాసకి చూయినా స్ఫూరే. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో శ్రీవాస పండితుడు స్తంభంలాగా అయిపోయాడంట. అసలు ఇంకా ఆయనకి ఏమీ తోయడం లేదనమాట. ఏమవుతుందో కూడా ఆయనకేమీ తెలియదు. ఢాకియా బహలాయే ప్రభు ఆరే శ్రీవాస ఏతా దీనా నా జానీస్ ఆమారా ప్రకాశ. పిలుస్తున్నాడన్నమాట. ఓయ్ శ్రీవాస, ఇన్ని రోజులు నా గురించి నీకు తెలియలేకపోయింది చూడు అనేసి అంటున్నాడు అనమాట. తోరా ఉచ్చ సంకీర్తనే నాడారా హుంకారే. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు చేసినటువంటి గట్టిగా ప్రతిరోజు తెల్లవార్లు హరి బోల్ అని చెప్పేసి హరికృష్ణ కీర్తన చేస్తూ ఉన్నావు కదా, నీ కీర్తనకి ఇంకా నాడా హూంకారానికి, నాడా అంటే అద్వైతాచార్యుల వారు తను హూంకరించి పిలిచారు కదా, అందుకని చెప్పేసి చాడియా వైకుంఠాయిను సర్వపరివారే, వైకుంఠాన్ని వదిలేసి మొత్తం సపరివారంతో నేను ఇక్కడికి వచ్చాను అనేసి అంటున్నాడు అనమాట. నిశ్చితే ఆచాయ తుమి మోరా నా జానియా శాంతి పూరే గేలా నాడా ఆమారే ఏడియా. నీవు మాత్రమేమో పిలిచారు, నువ్వు ఇంకా అద్వైతాచార్య, నువ్వేమో ఏం తెలియనట్టుగా నిశ్చింతంగా ఉన్నావు. ఆ అద్వైతుడేమో ఏమి తెలియనట్టుగా శాంతిపురానికి వెళ్ళిపోయాడు. సాధు ఉద్ధరిము దుష్ట వినాశిము సభా తోరాకి చూచింతనాయి పాడా మోరాస్తావా. నేను ఇప్పుడు సాధువులను ఉద్ధరించడానికి, దుష్టులను వినాశింపచేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు నా స్తవాన్ని నువ్వు చెయ్యి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే శ్రీవాస పండితుడు ఎంత స్తబ్దం అయిపోయాడంటే భగవంతుని కీర్తించడం కూడా మర్చిపోయాడు. సో నువ్వు కీర్తన మొదలుపెట్టు అని చెప్పేసి అంటున్నారనమాట. ప్రభురాధేకియా ప్రేమే కాందేశి నివాస గూచిలా అంతారా భాయ పాయియా శ్వాస. ఎప్పుడైతే స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తను దర్శనం చేసుకున్నాడో అప్పుడు ఆయన ప్రేమ అశ్రువులు తన వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, నేను వచ్చాను కాపాడడానికి అని చెప్పాడు కదా. ఆ మాట వినగానే శ్రీవాస పండితుడు ఆయన హృదయంలో ఉన్న భయమంతా కూడా తొలగిపోయిందనమాట. హరిషితే పూర్ణిత హైలా సర్వకాలే బారా దండాయి ఈ స్తుతికారే జోడి దూయి ఖరా. ఇంకా వెంటనే ఆయన శరీరం అంతా ఆనందమయమైపోయింది. ఆ ప్రభు ఎదురుగానే నించొని రెండు చేతులు జోడించి తను స్తుతి చేయడం మొదలుపెట్టాడనమాట. సహజే పండిత బడా మహాభాగవత ఆజ్ఞాపాయి స్తుతికారే జనాభిమత. అసలు సహజంగానే తను చాలా గొప్ప పండితుడు, ఆ విధ మహాభాగవతుడు. ఇంకా స్తుతి చేయమని ఎప్పుడైతే విన్నాడో అప్పుడు భాగవతే ఆచే బ్రహ్మ మోహనాపానోదానా సేయి శ్లోక పాడి స్తుతి కారేనా ప్రధాన మొదలుపెట్టాడంట. ఏం పాడడం మొదలుపెట్టాడు అంటే బ్రహ్మ విమోహన లీల తర్వాత బ్రహ్మదేవుడు ఆ కృష్ణుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు కదా, ఆ ప్రథమ శ్లోకం నుంచి ఇతను పాడడం మొదలుపెట్టాడంటే శ్రీవాస పండితుడు. నౌమీడ్యతే బ్రవపుషే తడితంబరాయ గూంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కబలవేత్ర విషానువేణు లక్ష్మీశ్రియే మృదుపదే పశుపాంగజాయ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తన బ్రహ్మ విమోహన లీల అయిపోయిన తర్వాత కృష్ణుడి యొక్క రూపాన్ని చూసి తనకి ప్రణామాలు చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉందంట, ఆయన చాలా అందంగా ఉన్నాడంట. శ్యామ సుందర శరీరము, ఆ నీలి మేఘ శ్యామ శరీరంతో ఉన్నాడు. ఆ నీలి మేఘ శ్యాముడు పీత వస్త్రాన్ని ధరించాడు. ఆయన మెడలో గూంజామాల, గురువిందల ఆ పూసలతో చేసినటువంటి ఆ మాలను వేసుకొని ఉన్నాడంట. తర్వాత నెమలి పింఛాన్ని ధరించాడు. ఆ తర్వాత చెవులకి చెవులకి తర్వాత తలలో నెమలి పింఛాలతో డెకరేషన్ చేయబడి ఉంది. తర్వాత ఆయన మెడలో వనమాల ఉంది.
ఇంకేం చేస్తూ ఉన్నాడంట ఆయన, వేణువు, వేత్రము, కొమ్ము బుర్ర ఇవన్నీ కూడా ఆయన బొడ్లో చెక్కుకొని ఉన్నాడు. ఎందుకంటే గోపబాలుడి వేషం కదా, గోవులని తోలుకొని అడవికి వచ్చాడు. ఆయన దగ్గర వేణువైతే ఎప్పుడూ ఉంటుంది, అలానే వేత్రం కూడా ఉంది, చూపించడానికి కర్ర, కొమ్ము బుర్ర కూడా ఉన్నాయంట. ఆయన చేతిలో ఏముందంట, అన్నం తింటూ ఉన్నాడు, చద్దులు తింటూ ఉన్నాడు కదా పిల్లలందరితో కలిసి. ఆ విధంగా ఆయన చేతిలో పెరుగన్నం ఉందంట. ఆ పెరుగన్నము, ఆ మెతుకులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయంట. అలా చేతిలో ఉన్న ఆ రూపాన్ని తలిచి మీ యొక్క పాద పద్మాలకి నేను ప్రణామాలు చేస్తున్నాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు పాడుతూ ఉన్నాడనమాట. ఆ శ్లోకాన్ని ఇప్పుడు శ్రీవాసాచార్యులు పాడారనమాట. విశ్వంబరాచరణే ఆమార నమస్కార, నవగణ వర్ణ పీతా వసన జహరా, శ్రీ శచిరానందన పాయే మోరా నమస్కార, నవగుంజాసికి పుచ్చ భూషణ జహరా. అక్కడ నందనందనుడి ఇంట్లో వెలిసినటువంటి నందమహారాజు పుత్రుడికి బ్రహ్మదేవుడు తన ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీవాసాచార్యుల వారు ఇక్కడ శచీనందనుడు అయినటువంటి విశ్వంబరుడికి ఆయన నమస్కారాలు చేస్తూ ఉన్నాడనమాట. నవగణ వర్ణంతో ఉన్నటువంటి పీత వస్త్రాన్ని వేసుకున్నటువంటి ఆ విశ్వంబరుడి చరణాలకి నా నమస్కారము. తర్వాత నవయవ్వన ఈ నవయవ్వన రూపంలో ఉండి గురువిందల పూసలను వేసుకొని నెమలి పింఛాన్ని ఆభరణంగా ధరించినటువంటి ఈ శచీనందనునికి నా నమస్కారము అని చెప్పేసి తను పాడుతున్నాడు అనమాట. ఇంకా గంగాదాస శిష్యపాయే మోరా నమస్కార, గంగాదాస పండితుడి యొక్క శిష్యుడు కదా, అందుకని గంగాదాస పండితుడి యొక్క శిష్యుడికి నా నమస్కారము. వనమాల కరే ధది ఓ దాన జహారా, వనమాలను వేసుకున్నటువంటి ఓ గౌరసుందరుడా, జగన్నాథ పుత్ర పాయే మోరా నమస్కార, కోటి చంద్రజీని రూపా వదన జహారా. ఏంటంట, జగన్నాథ పుత్రుడైనటువంటి ఆ గౌరసుందరుడికి కోటి చంద్రుల రూపంతో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని, కోటి చంద్రుల వెలుగునే ధిక్కరించేటటువంటి ఆ రూపం కలిగినటువంటి గౌరసుందరుడికి నా నమస్కారము. అది పాదాలకి నా వందనాలు. శృంగావేత్ర వేణు చిహ్న భూషణ జహారా, సేయి తుమితో మారా చరానే నమస్కార. ఇంకేమంటున్నాడంటే, శృంగ్రము, వేత్రము, వేణువు ఇవన్నింటినీ కూడా పెట్టుకొని ఉన్నావు. నీ పాద పద్మాల్లో ఎన్నో అచ్చులు కూడా ఉన్నాయి, అలాంటి నీ చరణాలకి నా నమస్కారము. చారి వేద జారే ఘోషే నందేరా కుమారా, సేయి తుమితో మారా చరానే నమస్కార. ఈ 4 వేదాలు ఏం చెప్తున్నాయంట, నువ్వే సాక్షాత్ నందకుమారుడివి అని చెప్పేసి చెప్తున్నాయన్నమాట. అలాంటి ఓ నందకుమారుడా, ఓ శచీ సుందరుడా, నీ పాదాలకు నా నమస్కారాలు. బ్రహ్మాస్తవే స్తుతి కరే ప్రభురచరానే, స్వచ్ఛందే బాలాయే జత ఆయి సావధానే. ఆ విధంగా బ్రహ్మ స్తవించినటువంటి ఆ స్తవాన్ని శచీ సుందరుడి యొక్క పాద పద్మాలని స్తుతిస్తూ తన నోటికి వచ్చినట్టుగా తను స్తుతి చేసేస్తున్నాడు. అక్కడ నందనందనుడు అంటున్నాడు, ఇక్కడ శచీసుతుడు అనేసి అంటున్నాడు అనమాట. తూమి విష్ణు తూమి కృష్ణ తూమి జగ్నేశ్వర, తోమారా చరణోదా గంగా తీర్థావరా. ఇంకేమంటున్నాడు, నీవే విష్ణువు, నీవే కృష్ణువు, నువ్వే యజ్ఞేశ్వరుడివి, నీ పాదోదకమే ఈ తీర్థము. ఏంటి, గంగా నీ పాదోదకము. జానకి జీవన తూమి తూమి నారసింహ, ఇంకా జానకి జీవన శ్రీరామచంద్రుడి కూడా నువ్వే నరసింహవి. ఆజబావ ఆదితవా చారణేరా భృంగా, అజుడు భవుడు ఎవరు, బ్రహ్మ శివ మున్నగు దేవతలందరూ కూడా ఏం చేస్తున్నారు, మీ చరణాలని వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. మీ పాద పద్మాల దగ్గర భృంగాలు లాంటి వాళ్ళందరూ కూడా. తూమి సే వేదాంత వేద్య తూమి నారాయణ, తూమి సే చలీలా బాలి హాయియా వామన. నువ్వే వేదాంత వేద్యుడివి, నారాయణుడు నువ్వే వామనమూర్తివి. వామన రూపంలో వచ్చి బలిని దమింపజేశావు, మోసనం చేశావు బలిని.
तुम्ही हयग्रीव तुम्ही जगत जीवाना तुम्ही నీలాచల చంద్ర సబరకారానా నువ్వే హయగ్రీవుడివి, నువ్వే జగజ్జీవనుడివి, ఇంకా అందరి కోసం అని చెప్పేసి ఇప్పుడు నీలాచలుడిలాగా జగన్నాథుడిలాగా కూడా నువ్వే వచ్చావు స్వామి, నువ్వే అనేసి శ్రీవాస పండితుల వారు కీర్తిస్తూ ఉన్నారనమాట. సంగీసక బాయి సర్వా सॉरी तो मारा माया राकारा नाही हाया बंगा कामाला ना जाने जारा జారా సానే ఏకాసంగా. ఇంకేమంటున్నాడంటే నీ మాయకు లోను కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిరంతరం నీతో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి ఆమె కూడా పూర్తిగా నిన్ను తెలుసుకోలేకపోయిందే. సంగీసక బాయి సర్వా మాతే సేబే జే హే నా ప్రభు మోహమానే అన్య జానకే. పోని లక్ష్మీదేవే కాదు, స్నేహితుడిగా, సకుడిగా, సోదరుడిగా, సేవకుడిగా ఇన్ని విధాలుగా నిన్ను సేవించేటటువంటి బలభద్రుడు అతను కూడా నీకు మోహపోయాడే. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళ విషయం నేను ఎలా చెప్పగలుగుతాను? సాక్షాత్ లక్ష్మీదేవి, బ్రహ్మ, శివ, ఇంకా బలరాముడే ఈ విధంగా మోహపోతే వేరే వాళ్ళు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు ఆయనని? నానా మాయాకారి తుమి ఆమారే వచ్చిలా సాజిదూతి ఆదికారి సకాలి బాహిలా. మరి నేను ఎలాంటి వాడని? అయ్యో మాయలో ఇంట్లో పడిపోయినటువంటి వాడిని, గ్రహస్థుని, నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతానే? ఒకవేళ నిన్ను తెలుసుకోలేకపోతే నా జన్మే వేస్ట్ అయిపోతుందే. నా జానియా మోరా జన్మ గేలా హేలా. నిన్ను తెలుసుకోకపోతే నా జన్మే వృధా అయిపోతుంది. నానా మాయాకారి తుమి ఆమారే ఇచ్చిలా. రకరకాల మాయం చేసి నన్ను వంచావు నువ్వు. సాజీ దూజీ ఆదికారి సాకాలి బాహిలా. ఇంకేం చేసావు? నా పంచను మోసావు, నా సంచిని మోసావు, నా సజ్జను మోసావు, ఇవన్నీ కూడా మోసి నన్ను మోసం చేశావు. తాతే మోరా బాయా నాహి సూనా ప్రాణనాథా తుమి హే నా ప్రభు మోరా హాయిలా సాక్షాతా. ఇప్పుడు ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు ఇంకా నాకు అసలు భయమే లేదు ఓ ప్రాణనాథ, నువ్వు నా దగ్గర ఉంటే ఇంకా నాకేం భయము అనేసి అంటున్నాడు అనమాట. आजी मोरा सकला दुखेरा हैला नासा आजी मोरा दिवसा हाయిలా పరకాసా. ఈ రోజుతో నా దుఃఖాలన్నీ కూడా పోయాయి. ఈ రోజే అసలైన రోజు నాకు. ఆజీ మోరా జన్మ కర్మ సకాల సఫల ఆజీ మోరా ఉదయ సకాల సుమంగళ. నా జన్మ కర్మ అన్నీ కూడా సఫలమైపోయాయి, అన్నీ మంగళమయమైపోయాయి. నేనే ఈరోజే నాకు జన్మ ధన్యమైపోయింది. ఆజీ మోరా పితృకూల హాయిలా ఉద్ధారా ఆజీ సేవా సతి ధన్య హాయిలా మారా. నా పితృకులం కూడా ఉద్ధరించబడింది. నువ్వు నా ఇంటికి వచ్చావు, సో నా నివాసం కూడా ధన్యమైపోయింది. అసలు ఇంకా నా అదృష్టానికి అవధులే లేవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా నా రెండు కళ్ళు ఎంత ధన్యమైపోయాయి, సాక్షాత్ మీ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాను. ఆజీ మోరా నాయన భాగ్యరానా హి సీమ. నా కళ్ళకు ఉన్నటువంటి అదృష్టంకి ఒక సీమ అనేదే లేదు. తారదేకి జారా శ్రీ చరణ సేవే రామా. ఎవరి పాద పద్మాలని శ్రీ లక్ష్మీదేవి నిరంతరం సేవిస్తూ ఉందో అలాంటి పాద పద్మాలను నేను ఈరోజు దర్శింపజేసుకున్నాను. అలాంటి పాద పద్మాలు స్వయంగా నా ఇంటికి వచ్చారు. ఆ స్వామి నా ఇంటికి వచ్చారు. బాలితే ఆవిష్ట హైలా పండిత శ్రీవాస ఊర్ధ్వ బాహుకారి కందే ఘడేగాన శ్వాస. ఆ శ్రీవాస పండితుడు ఆ విధంగా స్తుతిస్తూ ప్రేమావేశంతో రెండు చేతులు పైకెత్తేసాడంట. పైకెత్తేసి గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. దీర్ఘ నిట్టూర్పులు చేస్తూ ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. కి అద్భుత సుఖ హైలా శ్రీవాస శరీరా. శ్రీవాస పండితుడి శరీరంలో ఏం అద్భుతం జరుగుతుందో ఏం చెప్పగలము? డూబీలేనా విప్రవరా ఆనంద సాగరే. ఆనంద సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నాడంట శ్రీవాస పండితుడు. తర్వాత హాసియా సూనియే ప్రభు శ్రీవాసేరా స్తుతి సాదాయ హాయియ బాలే శ్రీవాసేరా ప్రతి. ఆ గౌరచంద్రుడి యొక్క రూపాన్ని చూసి తన కింద పడి పొర్లిపోతూ ఉన్నాడనమాట.
అనమాట. ఆ విధంగా ఆయన శరీరంలో వచ్చేటటువంటి అద్భుతమైన సుఖాన్ని, ఆనందంలో ఉంటే ప్రభు అతన్ని చూసి ఆయన స్తుతిని విని తను ఆనందపడుతూ ఉన్నాడనమాట, నవ్వుతూ ఉన్నాడనమాట. ఆయన పైన దయ చూపిస్తూ చెప్తున్నాడనమాట. శ్రీపుత్రాది జేత తోమారా బాడీరా దేకావు ఆమారా రూపాకార బహిరా. ఏమంటున్నాడంటే, వెళ్ళు, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, పుత్రులు, సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసే, వాళ్ళందరికీ కూడా నేను నా రూపాన్ని చూయిస్తాను, చూసేదరుగాక అని చెప్పేసి పిలుస్తున్నాడు అనమాట. సశ్రీక హాయిక పూజ చరణా మారా వరమా గజేనా ఇచ్చా మానేతే తో మారా. ఏమంటున్నాడంటే, మీ ఇద్దరు దంపతులు వచ్చి నా చరణాలను పూజింపు, నీకు నచ్చిన వరాన్ని అడుగు, నీకు అన్నింటినీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రభు పాయియాజ్ఞ శ్రీవాస పండిత సర్వపరికర సంగే ఆయిలా త్వరిత. వెంటనే త్వరగా వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచేశాడంట. పిలిచేసి విష్ణు పూజ నిమిత్త జేతేకా పుష్పచీలా సకల ప్రభుర పాయే సాక్షాదేయి దిలా. ఆయన విష్ణు పూజ కోసమని అన్ని పూలన్నీ కలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు కదా. ఆ పూలన్నింటినీ కూడా గౌరసుందరుడి యొక్క పాద పద్మాలకి తను నేరుగా విష్ణు యొక్క విగ్రహానికి అర్పించడానికి తెచ్చుకున్నాడు. కానీ సాక్షాత్ ఆ దేవదేవుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆయన పాద పద్మాలకి ఆయన అర్పించాడనమాట. గంధ పుష్ప ధూప దీపే పూజ శ్రీ చరణా సశ్రీకాయ విప్రాకారేణ కందన. భార్యతో కలిసి గంధ పుష్ప ధూప దీపాలతో శ్రీచరణాలని తను పూజించి ఏడుస్తూ ఉన్నాడు, క్రందిస్తూ ఉన్నాడు. బాయి పత్ని దాసా దాసి సకాలయ్యా శ్రీవాసకారేణ కాకు చరేణ పడియా. నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటారు కదా ఇంట్లో. ఆ నలుగురు అన్నదమ్ముళ్ళు, దాసీగణము, దాసగణము, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా స్వామి యొక్క పాద పద్మాలపైన పడిపోయారనమాట. శ్రీవాస ప్రియాకారి ప్రభు విశ్వంబరా చరణ దిలేన సర్వా సిరేరావు పరా. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడనమాట. శ్రీవాస పండితుడు తలపైన తన పాద పద్మాలను పెట్టేశాడంట. వాళ్ళందరి తలల్ని కూడా నెరుపుతూ ఉన్నాడంట. కానీ వాళ్ళు ఎవరు తెలుసుకోలేకుండా ఉన్నారనమాట. ఆయన అందరికీ కూడా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడనమాట. अलक्षिते रुजे प्रभु मादाया साबारा सिबलेमो मेते चित्ता हावु सबकारा. ఆ విధంగా అందరూ కూడా మీ అందరి యొక్క మనసులు నా దగ్గరే ఉండుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాడు. మాతే చిత్త ఓసు సాబకారా సేబలే, నవ్వుతూ మీ అందరి చిత్తాలు కూడా నా దగ్గరే ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాడు. హుంకార గర్జనకారి ప్రభు విశ్వంబరా శ్రీవాసే సమ్మోదియా బాలే నవ్వుతారా. హుంకారం గర్జనలు చేస్తూ ఇలా అంటున్నాడు అనమాట. నీ మనసులో ఏదైనా భయం ఉందా అనేసి అంటున్నాడనమాట. ఓయి శ్రీవాస కీచు మానే బాయా పాయా, ఏదైనా నీ మనసులో భయం ఉందా? శూనితో మాదారితే ఆయిసే రాజా నావో, రాజు నిన్ను పట్టుకొని ఏమైనా అంటాడు అని చెప్పేసి నీకేమైనా భయం ఉందా ఇంకా నీ మనసులో? అనంత బ్రహ్మాండ మాజే జేత జీవ బైసే సబర ప్రేరక ఆమి ఆపనార రసే. నేను అనంత బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ప్రేరేపించేటటువంటి వాడనే. మూయి జది బోలా జా సేయి రాజా రాసేరి రే తాబేసే బాలి బేసే హా దారి వారతారే. నేను రాజు శరీరంలో ఉండి ఏం మాట్లాడిస్తానో చూడు, అప్పుడే నిన్ను పట్టుకోవడానికి ఆయన వస్తాడా? జదివాయే మాతా నాహే సర్వత్ర హాయియా దరివారే బాలే తాబే మాజీ ఛాయా. అలా కాకుండా తను స్వతంత్రుడు అనుకుంటున్నాడా? తను నిన్ను పట్టుకోవడానికి ఎలా వస్తాడు? మాజీ గియా సర్వాగాగే నౌకాయా చాడిమో ఏయి మాత గియా రాజా గోచరాహాయిమో. అందరికంటే ముందు నేను ఆ నౌకను అధిరోహిస్తావు. నౌక అంటే ఆయన శరీరం. ఆ శరీరానికి
వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ముందు నేను ఆయనకి కనిపిస్తాను అనేసి అంటున్నాడు. మోరాదేకి రాజాకి రాహి బేండ్రు పాసానే విహల్వా కారియజే పాడి మూసేయి కానే. రాజు ఇంకా నన్ను చూసిన తర్వాత ఏం చేయగలుగుతాడు, ఆయన ఏడ్చేస్తాడు. జయదీవా ఏ మాతా నా హే జిజ్ఞాసి బే మోరే సేహు మోరా అభిష్ట సునా కహి తోరే. ఇంకా నిన్నేమన్నా ప్రశ్నించాడనుకో అది కూడా విను నీకు చెప్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఎందుకంటే రాజు వచ్చి ఆ ఊరు వాళ్ళందరినీ ఏం శిక్షిస్తాడో అని చెప్పి భయపడుతున్నాడు కదా, అందుకని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తాను నేను అనేసి చెప్తున్నాడు. లేకపోతే నేనే ఆజ్ఞాపిస్తే అందరి హృదయాల్లో కూడా ఏమంటారు చేతనం కలుగుతుంది, అలాంటి వాడిని నేను అనేసి చెప్తున్నాడు అనమాట. స్వామి స్వయంగా తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నాడు. చూసారా, ఒక భక్తుడిని సేవించడం వలన ఆ భక్తుడి ఇంట్లో ఉన్నటువంటి సేవకులకి దాస గణానికి అందరికీ కూడా స్వామి యొక్క దర్శనం కలుగుతుంది అనమాట. అందుకే ఏమంటారంటే వైష్ణవ సేవ అంత ముఖ్యమైందనమాట. భగవంతుడు ఎప్పుడు మనకి దర్శనం ఇస్తాడు అంటే భక్తుల యొక్క సేవ చేసినప్పుడు మనకి భగవంతుడు దర్శనం ఇస్తాడనమాట. మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడంట? భక్తుల యొక్క సేవలో దొరుకుతాడు. భక్తుల యొక్క పాద పద్మ సేవలో మనకి భగవంతుడు దొరుకుతాడు. లేకపోతే భగవంతుడు బహు దుర్లభుడు. భక్తుల సేవలో ఉన్నామనుకోండి చాలా సులభంగా భగవంతుని మనం పొందవచ్చు. అందుకే మనం ఎంత అదృష్టవంతులం అంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకు దొరికారు. ఆయన చెప్పినటువంటి ఏదైతే ఈ భక్తియుత సేవ ఉందో ఆ సేవ చేయడం వలన మనము భగవంతుని చాలా సులభంగా మనము పొందగలుగుతాము. గురువు యొక్క కృప వలన, ప్రభుపాదుల వారి యొక్క కృప వలన మనం భగవంతుని సులభంగా పొందగలుగుతాం అన్నమాట. సూనా ఓయి రాజా సత్యమిద్య జానా జేతే కా మొల్లా కాజీ సాబతోరానా. విను ఓ రాజా, ఓ సత్యవంతులు తెలుసుకోండి, మొల్లా కాజీలు వీళ్ళందరూ మహమ్మదీలు వాళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గరికి రప్పించుకో. హస్తి గోడా పశు పక్షి జాతా తోరాచే సకల ఆపన రాజా సకల నహ రాజా ఆపన రాకాచే. ఇంకా నా ఏనుగులు గుర్రాలు పశువులు పక్షులు ఏమన్నాయో అవన్నీ కూడా నీ దగ్గరికి తెప్పించుకో. ఏ బేజేనా ఆజ్ఞాకారా సకల కాజీరే ఆపన రా శాస్త్ర కాహి కందవు సాభారే. వాళ్ళందరికీ ఆ కాజీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శాస్త్రాన్ని చెప్పి వాళ్ళని ఏడిపించేస్తా నేను. నా పారీలా తారాజది ఏతే కాకారీతే తబేసే ఆపన వ్యక్త కార్యమురాజతే. అలా చేయకపోతే నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను. సంకీర్తన మానకారా ఏ గులారా బోలే జతా తారా శక్తి ఏ దేకిలి సకాలే. వీళ్ళందరినీ అండ చూసుకొని ఇప్పుడు ఆయన సంకీర్తనాన్ని మానేసుకోవాలి అనుకుంటున్నాడు. ఏంటి ఆయన శక్తి ఏముంది? మోరా శక్తి దేకాయే బే నాయానా బారియా ఏ తబాలి మత్త హస్తి అని ముదారియా. ఇంకా ఒక్కసారి కల్లారా నా శక్తి చూసిన తర్వాత అతనికి ఏమైనా అవుతుందా? ఇంకా ఆ ఏనుగును పట్టుకొని వచ్చినట్టు ఆ ఏనుగును పట్టుకొని వచ్చేదను. హస్తి గోడ మృగ పక్షి ఏకత్రకారియా సేయి కానే కందాయిము కృష్ణ బోలయ్యా. ఏనుగులు గుర్రాలు మృగాలు పక్షులు ఒక చోటే చేరి ఆ కృష్ణనామాన్ని పలికిస్తాను, వాటన్నిటితో కూడా ఏడిపిస్తాను. రాజా తే కాగానా రాజా రాసాహితే సభా కాందియిము కృష్ణ బాలి బాలామాతే. రాజు పరివారంతో అందరినీ కూడా కృష్ణనామంలో ముంచేస్తాను, ఏడిపించేస్తాను. ఆహితే బా ప్రత్యయ తూమి బాసా మానే సాక్షాతే ఈ కారో దేకా ఆపనా నాయనే. నీకు విశ్వాసం లేదా? చూడు, నీ కళ్ళని నువ్వే చూసుకో, నువ్వు కూడా ఏడ్చేస్తున్నావు ప్రత్యక్షంగా అనేసి అంటున్నాడు. సన్ముఖే దేకి ఏకా బాలికా పాని. ఎదురుగా ఒక చిన్న అమ్మాయి కూర్చొని ఉందంట. శివాసేరా భాతృసూత నామ నారాయణి. శివాస పండితుడి యొక్క అన్న కూతురు. ఏం పేరు? నారాయణి. ఆద్యాసిహ వైష్ణవ మండలే జారాధ్వాని చైతన్య రావశేష పాత్ర నారాయణి. శివాస పండితుడు కుమార్తె ఆ నారాయణి చూస్తుందన్నమాట. ఆ వైష్ణవ సమాజంలో
సో ఆ నారాయణి చాలా గొప్ప. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి చైతన్య భాగవతం ఏదైతే ఉందో, ఈ చైతన్య భాగవతము బృందావన్ దాస్ ఠాకూర్ల వారు రచించారు. ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క తల్లే ఈ నారాయణి, శ్రీవాస పండితుడి యొక్క అన్న కూతురు అనమాట. ఆమె ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఆయన యొక్క ప్రేమని తను ఇప్పుడు పొందుతూ ఉంటుందన్నమాట. ఆ చైతన్య మహాప్రభు యొక్క కృపా పాత్రురాలైనటువంటిది ఆ నారాయణి చాలా గొప్పగా ప్రసిద్ధి చెందినటువంటిది. సర్వభూత అంతర్యామి శ్రీ గౌరాంగ చందాజ్ఞ కైల నారాయణి కృష్ణ బాలి కాందా. మరి అందరి జీవులకి అంతర్యామైనటువంటి గౌరచంద్రుడి యొక్క ఆజ్ఞతో ఇప్పుడు ఆ నారాయణి 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? తను కృష్ణ 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 అంటూ తను ఏడుపు మొదలు పెట్టేసింది అనమాట. చారి వసరే రాసేయి ఉన్మత్త చరిత హా కృష్ణ బాలియా కాందే నాహికా సంభీత. 4 సంవత్సరాలు ఉన్నటువంటి అలాంటి చిన్న అమ్మాయి ఉన్మత్తురాలైపోయి బాహ్య జ్ఞానం లేకుండా తను హా కృష్ణ అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంది. ఆజ్ఞాబాహి పడేదారా పురుదావిరి తాలే పరిపూర్ణ హైలస్థల నాయనే రాజాలే. ఆమె కళ్ళల్లో నుంచి జలధారలు కారిపోతూ ఉన్నాయి. ఆమె శరీరం అంతా కూడా తడిచిపోయిందంట. ఆ భూమి అంతా కూడా పచ్చిగా అయిపోయిందంట కన్నీటితో. హాసియా బాలే ప్రభు విశ్వంబరా ఏకనతో మారాకి గూచిలా సాబడరా. ఇంకా నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గట్టిగా విశ్వంబరుడు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడైనా నీ భయం పోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట. మహావక్త శ్రీవాస సర్వతత్వ జానే అస్పోలియా దూయి భుజా బాలే ప్రభు స్థానే. ఇంకేమంటున్నాడంటే ఎప్పుడైతే ఈ మాట విన్నాడో గౌరసుందరి నుంచి శ్రీవాస పండితుడు తన 2 భుజాలని కూడా అప్పలించుకుంటూ ఉన్నాడనమాట. అప్పలించుకొని ఇలా అంటున్నాడు. కాలరూపితో మారా విగ్రహ భగవానే జకన్న సకాల సృష్టి సంహారియానే. ఏమంటున్నాడంటే, ఓ ప్రభు మీరు కాలరూపుడివి, ఇప్పుడు మీరు అన్నింటినీ కూడా సృష్టిని సంహరించవచ్చు అనేసి అంటున్నాడు. అంటే మీరు కాలస్వరూపుడైనటువంటి భగవానుడని అనేసి అంటున్నాడు అనమాట. తకనా కరీబయా తోరా నామా బాలే ఏకానా కిసేరా బాయా తుమి మోరా ఘరే. అయ్యో స్వామి, నాకేంటి భయము? నేను మీ యొక్క నామాన్ని ఆశ్రయించినప్పుడే నా భయం ఏమీ లేదు. ఇంకా సాక్షాత్ మీరే నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెలా భయం కలుగుతుంది అనేసి అంటున్నాడు అనమాట. ఏకనా కిసేరా భయ తోరా నామా బలే. మీ యొక్క నామబలంపైనే నేను భయం లేకుండా బతుకుతున్నానే. తుమి మోరా ఘరే. అలాంటి స్వామివి మీరు మా ఇంట్లో ఉంటే నాకెలా ఇంకా భయము? బలియా విష్టహైలా పండిత శ్రీవాస కోష్ఠిరా సహిత దేకే ప్రభురా ప్రకాశ. ఆ విధంగా ఆ ప్రభు యొక్క ప్రకాశాన్ని చూసి చారి వేద జారే దేకి వారే అభిలాష తాహ దేకే శ్రీవాసే రాజేత దాసి దాస. మరి అలా ఆ శ్రీవాస పండితుడి ఇంట్లో ఉన్నటువంటి 4 వేదాల సారమైనటువంటి ఆ దేవాది దేవుడి యొక్క శ్రీ విగ్రహ స్వరూపాన్ని ఆ గృహంలో ఉన్నటువంటి దాసులు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. కీబాలీబా శ్రీవాసేరా ఊదారా చరిత్ర జహారా చరాన దూలే సంసార పవిత్ర. ఆ శ్రీవాస పండితుడి యొక్క ఉదారమైన చరిత్ర గురించి నేనేం చెప్పను అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఏమంటున్నారంటే, అలాంటి ఉత్తమ భక్తుడి యొక్క పాద ధూళితో మొత్తము ఈ సంసారం అంతా కూడా పవిత్రమైపోతుంది, జగత్తంతా కూడా పవిత్రం అవుతుంది. అలాంటి ఆ ఉదార చరిత్రని ఎలా వర్ణించగలను? కృష్ణావతార జైనా వాసుదేవ గారే జైతే కవిహార సభా నందర మందిరే. ఆ నందనందనుడి ఇంట్లో అవతరించినటువంటి కృష్ణుడు ఆ నందమహారాజుడి యొక్క ఇంట్లో ఎన్నో లీలలు చేశాడు. జగన్నాథ గారే హైలే ఏ అవతార. ఆ నందనందనుడే ఇప్పుడు ఈ జగన్నాథ మిశ్రుడి ఇంట్లో అవతరించాడు.
మరి ఎక్కడ తిరిగాడు, ఎక్కడ లీలలు చేస్తున్నాడంట? శ్రీవాస పండిత గృహే జయతేకే విహారా. ఆ సచీసుతుడు, ఆ జగన్నాథ మిశ్ర నందనుడు ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు ఈ శ్రీవాస పండితుడి యొక్క ఇంట్లో విహరిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఆ శశిమాత వాళ్ళ ఇంటి కొంచెం వెనుకకు వెళ్తేనే శ్రీవాస పండితుడి యొక్క ఇల్లు ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఆ నరసింహస్వామి విగ్రహం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆయన నరసింహస్వామి పూజ చేస్తూ ఉన్నారు, ఆ నరసింహ విగ్రహం ఇంకా కూడా అక్కడ ఉంది, మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ ఇంటికి వెళ్ళి ఊరికే తను అక్కడ ఆడుకుంటూ ఉండేవాడు, అక్కడే ఆ లీలలన్నీ చేస్తూ ఉన్నాడు. అక్కడే సంకీర్తన ఉద్యమము మొదలైందనమాట. సర్వ వైష్ణవేర ప్రియా పండిత శ్రీవాస తాన బడి గేలే మాత్ర సబర ఉల్లాస. అందరి వైష్ణవులకి ప్రియమైనటువంటి ఈ శ్రీవాస పండితుడు ఆయన ఇంట్లో ఉల్లాసమే కలుగుతుంది. అనుభవే జారే స్తుతి కారే వేద ముఖే శ్రీవాసే రాదాస దాసి తారదేకే సుఖే. ఆ వేదాలన్నీ కూడా స్తుతిస్తున్నాయి. ఈ శ్రీవాస పండితుడి యొక్క దాసి గణమంతా కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏతేకే వైష్ణవ సేవా పారామా ఉపాయ. ఎలా మరి వాళ్ళందరికీ ఇంత అదృష్టం కలిగిందంట? ఒకటే ఒక ఉపాయము, ఏంటిది? వైష్ణవ సేవ. ఆ శ్రీవాస పండితుడి యొక్క ఆ గొప్ప వైష్ణవుడి యొక్క సేవతో ఆవశ్య మీలాయే కృష్ణ వైష్ణవ కృపాయ మీలాయే కృష్ణ వైష్ణవ కృపాయ. ఖచ్చితంగా దొరుకుతాడంట కృష్ణుడు. ఎప్పుడు? వైష్ణవుల యొక్క కృప మన పైన ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా భగవంతుడు మనకి దొరుకుతాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే శ్రీవాస పండితుడి యొక్క కృప వలన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాసగణం అందరూ కూడా స్వామిని పొందారు. శ్రీవాసేరే ఆజ్ఞ కైలా ప్రభు విశ్వంబరా నా కహి ఓ ఏ సభ కదా కహోరా గోచరా. ఇంకా విశ్వంబరుడు ఏమంటున్నాడంటే, తను బాహ్య స్మృతికి వచ్చేసి నెమ్మదిగా, ఏ శ్రీవాస ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దు అనేసి అంటున్నాడు అనమాట. బాహ్యపాయి విశ్వంబరా లజ్జితాంతరా ఆశ్వాసీయ శివాసేరా గేలా నిజాఘరా. ఎందుకంటే శివాస పండితుడు ఆయన కంటే పెద్దవాడు కదా, అందుకని చెప్పేసి ఆయన ముందు సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పటివరకు ఆయన యొక్క కృష్ణ రూపాన్ని, నరసింహ రూపాన్ని తను ప్రకటింపచేశాడు. అందరి హృదయాల్లో ఉండేటటువంటి పరమాత్మని నేనే అని చెప్పాడు, అందరినీ శాసించేవాడిని నేనే అని చెప్పాడు, కాలానికి కాల స్వరూపాన్ని నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ముందు ఆయన ప్రవర్తన తర్వాత తను సిగ్గుపడుతున్నాడు, కొంచెం నవ్వుతూ ఉన్నాడు అనమాట. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, శ్రీవాస పండితుడికి ఆ భయాన్ని ఇచ్చేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అనేసి చెప్తున్నాడు అనమాట. చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. సుఖామయ హైలాతాబే శ్రీవాస పండిత పత్ని వధు బాయి దాసిరా సహిత. శ్రీవాస పండితుడు వాళ్ళ యొక్క ఇంట్లో తన భార్య, సోదరుడి యొక్క భార్యలు, దాసీగణము అందరూ కూడా సుఖమయులైపోయారనమాట. ఎంత అదృష్టమండి! ఆ వైష్ణవుడి ఇంట్లో సేవ చేసినందుకు, ఆ వైష్ణవుడి ఇంట్లో ఉన్నందుకు వాళ్ళందరూ కూడా సాక్షాత్ ఆ దేవదేవుడి యొక్క గౌర సుందరుడి దర్శనాన్ని వాళ్ళు పొందారు, సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు. స్పర్శనం, దర్శనం, అసలు వాళ్ళ అదృష్టము ఇంకేమైనా ఉందా? శ్రీవాసకారీలా స్తుతి దేకియా ప్రకాశ హాయి జేయి సూనే సేయి హాయ కృష్ణదాస. ఆ విధంగా శ్రీవాస పండితుడు స్తోత్రాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే శ్రీవాస పండితుడు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని విన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణదాసులు అవుతారు. సో మనం ఇప్పుడు ఈ శ్రీవాస పండితుడి యొక్క ఈ కథ విన్నాం కదా, ఆయన చేసినటువంటి స్తుతి విన్నాం కదా. సో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారనమాట, మనం అందరం కూడా కృష్ణదాసులు అవ్వాలి అని చెప్పేసి. సో మనకు కూడా అదృష్టం కలగాలి అని చెప్పేసి మనం కూడా ప్రార్థిద్దాము. అంతర్యామి రూపేర్బల రామ భగవానా ఆజ్ఞ కైల చైతన్యేరా గాయితే ఆఖ్యాన. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, ఆ నిత్యానంద మహాప్రభు అంతర్యామి రూపంలో శ్రీ బలరాముడు తను నన్ను కీర్తించమని ఆజ్ఞాపించాడు. వైష్ణవేరా పాయే మోరా ఏ నమస్కారా జన్మ ప్రభు మోరా హావు హాలధరా. ఇంకేమంటున్నాడంటే, జన్మల్లో ఈ హలధరుడు నాకు ప్రభువగుగాక.
నేను ఈ వైష్ణవులందరి పాద పద్మాలని నేను వేడుకుంటున్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నరసింహ జయదుసింహ జయనామాది భేద ఏ మాత జాని నిత్యానంద బలదేవ. నరసింహుడు యదుసింహుడు అని పేర్లతో మాత్రమే భేదం ఉంది. భగవానుడు ఎట్లు సూచించినా అట్లా నిత్యానందుడు ఆ బలరాముడే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ నిత్యానందుడు ఆ బలరాముడే నాకు తెలుసు. చైతన్య చంద్రే రావి ప్రియా విగ్రహ బాలాయి ఏవే అవధూత చంద్ర కరి జారే ఘాయి. అవధూత చంద్రునిగా ఎవరైతే కీర్తింపబడుతున్నాడో ఈ చైతన్య చంద్రునికి ప్రియమైనటువంటి ఆ బలదేవుడు, ఆ నిత్యానందుడు మధ్యకండ కథాబాయి సూనా ఏక చిత్తే. మధ్యకండాన్ని ఏక చిత్తంతో వినండి ఓ సోదరులారా. వత్సరేఖా కీర్తన కారీలా జయనామాతే. ఒక సంవత్సర కాలము కీర్తించాడంట. ఇలాంటి ఒక సంవత్సర కాలము ఏదైతే తను కీర్తించాడో దానిని ఏకాగ్ర చిత్తంతో వినండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు మనకి చెప్తున్నారనమాట. మొత్తం మధ్యఖండం అంతా కూడా సంవత్సర కాలం తను నిత్యానంద మహాప్రభువుల వారి యొక్క కృపతో తను కీర్తించారనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాసు తాచు పాదజుగే గానా. ఆ విధంగా కృష్ణ చైతన్యులకి నిత్యానందులకి ప్రియమైనటువంటి ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ పదయుగంని గానం చేస్తూ ఉన్నారనమాట. ఈ 2వ అధ్యాయము దీంతో సమాప్తమైంది. సో రేపు మనము 3వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. ఈ సంకీర్తన ఆరంభంలోనే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు ఇద్దరు కలుసుకునే సన్నివేశాన్ని చెప్తున్నాడు. 3, 4 2 అధ్యాయాల్లో చెప్తారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. సో దాన్ని రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కదా ఏకాదశి రోజు చైతన్య మహాప్రభు మనకి దర్శనం ఇప్పించేశారు. భక్తుల యొక్క ఆ దర్శనాన్ని వింటే చాలు మనం కృష్ణదాసులం అవుతామంట. అందుకే నేను ఈ బృందావనంలో ఈ బృందాదేవికి బృందావన ధామాన్ని ప్రార్థిస్తున్నాను. అందరం కూడా కృష్ణ భక్తులం అవ్వాలి అని చెప్పేసి ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఇచ్చినటువంటి ఏవైతే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి కలగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. चैतन्य भागवतम की जय, वृंदावन दास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय, वृंदावन धाम की जय. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం ఎందుకంటే చలి అంటే ఎండలో తిరుగుతున్నాము, ఏసీ రూమ్లోకి వస్తున్నాము, కొంచెం తేడా వచ్చింది. లేదు, బృందావన్కి వచ్చేసాం అమ్మ. బృందావన్లో ఉన్నాం ఈరోజు. ఏంటమ్మా? చేస్తాను. అవునవును చేస్తాను.